నా ఊళ్ళో 725 మంది రైతులు 5 సంవత్సరాలుగా 11 దఫాలుగా 7,30,00,000 రూపాయలు రైతు బంధు ద్వారా రైతులకు ఇచ్చిన. ఎందుకు? పెట్టుబడి, కూలికో, ట్రాక్టర్ గిరాయికో, కలుపు కూళ్ళకో, పిండి సంచికో, దేనికో దగ్గర ఆసర వస్తుంది. ఎకరకి ఎంత? 2 సార్లు కలిపి 10,000. 10,000 రూపాయలు ఇస్తే 2 ఎకరాలు నాటేసుకోవచ్చు. నాటు ఫ్రీ వచ్చినట్టే కదా మనకు. ఎందుకు? రైతు ఇప్పటికే బక్క చిక్కిపోయాడు, అప్పుల పాలయ్యాడు, బోధ పడుతున్నాడు. ఆ రైతుకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, ఆ రైతుకు కొద్ది పెట్టుబడికి సాయం చేయాలి, ఆ రైతుకు పండిన పంట కొనాలి. అప్పుడు రైతు ఒక 5-6-10 సంవత్సరాలు ఇస్తే రైతు కొద్ది పైసలు సంపాదించుకుంటే, రైతు అకౌంట్లో బ్యాంకులో 10-20 లక్షలు ఉంటే ఆ రైతు ఊరందరికీ అప్పిస్తాడు ఉచితంగా. గతంలో ఈ ఊరికి పిల్లలు ఎవరు? రైతు బేస్. రైతు బాగుంటే నా కుమ్మరి, నా కమ్మరి, నా ఒడ్రంగి, నా కౌసరి, నా సాకరి, నా మంగలి, నా మాదిగ అన్ని ఉపకులాలు అద్భుతంగా పని దొరుకుతుంది. అసలు రైతుకే పని లేకపోతే ఊరికి ఏం పని దొరుకుతుంది? ఊరు ఒళ్ళకాడ అయిపోతుంది. ఇలా రైతుకు పని దొరికింది కాబట్టి ఇలా ఊరు, అప్పుడు ఊరు మనను పొమ్మన్నది, ఊరు అప్పుడు వెలేసింది, ఇప్పుడు ఊరు రమ్మని పిలుస్తుంది. రా, నీకు నా కడుపులో పెట్టుకుంటా. ఆ రోజు పొమ్మన్న బిడ్డ ఈ రోజు రా, నీకు నేను పని కల్పిస్తాను చెప్పి ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి పిల్లలను, దుబాయ్లో ఉన్నటువంటి కూలీలను, కర్ణాటకలో ఉన్నటువంటి కూలీలను ఇలా పిలుస్తున్న మాట వాస్తవం కాదా లేదా ఒకసారి అర్థం చేసుకో. గతంలో ఇళ్ళకు తాళాలేసి తల్లిని తండ్రిని వదిలేసి ఇలా మనం ఏడ్చుకుంటూ పోయి అమాలీలుగా మారినాం. గతంలో మన ఊళ్ళో 30 ఎకరాల భూమి ఉంటే లక్షాధికారి, ఇలా 3 ఎకరాలు ఉంటే కోటీశ్వరుడు. అవునైతే చప్పట్లు కొట్టండి, కాదంటే వదిలేయండి. ఎకరకు 35,000 అయితే 3 ఎకరాలకు ఎంత అయింది? 1,05,00,000 రూపాయలు. అప్పుడు 3 లక్షలు, 4 లక్షలు, అంతకన్నా ఎక్కువ ఉండేది కాదు. ఇవాళ 35-40 లక్షలు ఇచ్చినా తాళ్ళపల్లిలో భూములు అమ్మటోళ్ళు లేరు. నా నాలుక మీద మచ్చుంది, నేనేం చెప్తాను అవుతుంది. తప్పకుండా ఇవాళ చెప్తున్నా మా దేవుడు ముందు, ఇంకో 4-5 సంవత్సరాల్లో ఈ తాళ్ళపల్లిలో తక్కువ 1,00,00,000 రూపాయల భూమి రేటు పలకపోతుంది. ఇలా రైతుకు భరోసా వచ్చింది. గతంలో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే 2 ఎకరాల భూమి అమ్మినా 3 ఎకరాల భూమి అమ్మినా ఇలా పెళ్ళి అయ్యేది కాదు. ఇలా అద్దె ఎకరం అమ్మితే అంగరంగ వైభవంగా ఇలా ఒక అల్లుడికో కారు పెట్టవచ్చు, బిడ్డకు 5 తులాల బంగారం పెట్టవచ్చు. అంగరంగ వైభవంగా నా కాందాన్ని, నా ఊరోని అందరిని పిలిచి ఇలా ఊరంతరికి అన్నం పెట్టి పెళ్లి చేసే స్థాయికి మనం వచ్చినాం. గతంలో నా బిడ్డ పెళ్లి చేస్తున్నాయా, ఆ సావుకారు దగ్గరికి పటేల్ దగ్గర పోయి అడిగితే నాకెందుకు భూమి అంటాడు. ఆయనకు ఉంటుంది, తీసుకోవాలని మనసులో ఉంటుంది, కాకపోతే రేట్ ఎక్కువ అవుతుంది. మీద పడిపోయినామనుకో, గాడు ఎందుకు రా, 1,00,000 రూపాయలు పోయింది, నాకెందుకు రా 1 లక్ష, ఇంకో 10,000 తక్కువ చేసి తీసుకో అంటే మనం ఇచ్చిన మాట వాస్తవం కదా. ఇవాళ రైతు దగ్గరికి వచ్చి నీ భూమి అమ్ముతావా అని అడిగే స్థాయికి ఇక మనం 8 ఏళ్ళు రాగలిగినాం. ఇవాళ ఆసరా పింఛన్లు మా అమ్మలకు, మా తల్లులకు, మా వికలాంగ సోదరులకు, మా వితంతు సోదరీమణులకు 185 మందికి ఇప్పటి వరకు 2,80,00,000 రూపాయలు ఓన్లీ ఆసరా పింఛన్ల ద్వారానే మన ఊరికి వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి 28 మందికి 28 లక్షల రూపాయల చిల్లర మనం ఆడబిడ్డ పెళ్లి చేస్తే మన ఊరికి వచ్చినాయి.